హాయ్ అందరికీ, నా పేరు డెండుల్ శివ. ఈరోజు డేట్ వచ్చేసరికి 6th January 2025 అండ్ ఇప్పుడు బిట్కాయిన్ ప్రైస్ దగ్గర $99,000 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీలో ఎప్పుడు కూడా హాట్ టాపిక్ ఏంటంటే మీమ్ కాయిన్స్. అట్లాంటి మీమ్ కాయిన్స్ ఇప్పుడు బైనాన్స్ కానీ, కూకాయిన్ కానీ, లేకపోతే బైబిట్ కానీ, ఎంఈఎక్స్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్ మీద లిస్ట్ అయ్యే లోపే, అంటే అక్కడికి వచ్చే లోపే మనం ఈ ట్రస్ట్ వాలెట్ ద్వారా కానీ లేదా మెటామాస్క్ ద్వారా కొనుక్కోవాలంటే వాటి గురించి కంప్లీట్ అవగాహన ఉండాలి. బికాస్ ఎక్స్చేంజెస్ పైన లిస్ట్ అయ్యే లోపే ఒక 100x 200x చేసేసి ఉంటాయి. సో అట్లాంటి ఎర్లీ అడ్వాంటేజ్ని మనం తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రస్ట్ వాలెట్ గురించి, మెటామాస్క్ గురించి కొంచెం ఐడియా ఉన్న తర్వాత డెక్స్ స్క్రీనర్ అనే యాప్ గురించి కంప్లీట్ అవగాహన ఉండాలి. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ డెక్స్ స్క్రీనర్ యాప్ గురించి నేను మీకు కంప్లీట్ రివ్యూ ఇస్తాను. అసలు ఏంటి, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, మనం అసలు దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారు. అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో చాలా లెందీగా ఉంటుంది, బట్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇట్లాంటి కంటెంట్ మన తెలుగులో దొరకడం చాలా రేర్. సో ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో ఈ డెక్స్ స్క్రీనర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దీన్ని చూస్తానికి అయితే ఎలా ఉంటుంది, అండ్ ఇది ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఏంటంటే ఫేవరెట్స్లో నేను యాడ్ చేసుకున్న కాయిన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కాయిన్ అయినా సెర్చ్ చేయాలంటే సేమ్ ఈ సెర్చ్ ఆప్షన్ యూజ్ చేసి సెర్చ్ చేయొచ్చు. అట్లాగే ఈ చివర్లో ఉన్న స్క్రీనర్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన కాయిన్స్ అండ్ వాటికి సంబంధించిన ట్రెండ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఈ స్క్రీనర్ అనే బటన్ యూజ్ చేసి చేయొచ్చు. అట్లాగే ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉన్నాయి చూడండి కింద. సో ఈ ఫిల్టర్స్ అన్నీ యూజ్ చేసుకుని మంచి మంచి స్టేజెస్లో ఉన్న మీమ్ కాయిన్స్ని మీరు క్యాచ్ చేయడానికి ఈజీగా కుదురుతుంది ఇక్కడి నుంచి. సో మీరు ఆ ఫిల్టర్స్ని చాలా క్లెవర్గా యూజ్ చేసుకోవాలి. అండ్ పైన వచ్చేసరికి ట్రెండింగ్, న్యూ పెయిర్స్ అని ఇవన్నీ చాలా ఉంటాయి. ప్రస్తుతం ఏ నరేటివ్ ట్రెండింగ్లో ఉందో మీరు ఇక్కడ నుంచి కూడా తెలుసుకుని దాని తగ్గట్టుగా కూడా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు దిస్ థర్డ్ ఆప్షన్, వాచ్ లిస్ట్. ఈ వాచ్ లిస్ట్ ఏంటంటే మీరు ఫేవరెట్స్లోకి మీరు ఏమేమి కాయిన్స్ యాడ్ చేసుకుంటారో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ ఇక్కడ పైన మీకు ఇంకొక బటన్ ఉంది చూసారా, ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఈ బటన్ ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ వాచ్ లిస్టులు క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు లెట్స్ టేక్ నేను ఒక 2 వాచ్ లిస్టులు క్రియేట్ చేసుకున్నాను. నాకు తెలిసి ఆ 2 వాచ్ లిస్టులు ఏమున్నాయో లేవని, ఎస్. సో నేను ఈ సెకండ్ వాచ్ లిస్ట్లో ఈ 3 కాయిన్స్ ఉంచాను. అట్లాగే మళ్ళీ మెయిన్ వాచ్ లిస్ట్కి రావాలంటే సో ఇట్లా షిఫ్ట్ అయిపోతే సరిపోతుంది. సో మెయిన్ వాచ్ లిస్ట్కి అన్నిటికీ నేను వచ్చేస్తాను ఇట్లా. సో ఇది మెయిన్ ఇంటర్ఫేస్. అండ్ అట్లాగే ఇక్కడ అలర్ట్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఏదైనా కాయిన్కి. ఇప్పుడు నేను అది కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్చ్లో మీరు ఏదో ఒక కాయిన్పై సెర్చ్ చేయండి. ప్రస్తుతం అయితే నేను ఇందాక ఒక కాయిన్ గురించి సెర్చ్ చేస్తున్నాను అండి, హెచ్ఎంపీ వైరస్ అని చెప్పి. ఇప్పుడు రీసెంట్గా ఈ చైనా నుంచి మళ్ళీ ట్రెండ్ అవుతున్న టాపిక్. సో ఆ కాయిన్ పైన ట్యాప్ చేసి మనకి ఇప్పుడు ఆ కాయిన్ ఇదిగోండి, ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన కాయిన్ కాబట్టి మనకు ఆ మార్కెట్ క్యాప్ కూడా తక్కువ ఉండడం, అట్లాగే ఈ 24 hours చేంజ్ ఇవన్నీ ఎందుకంటే ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ గెయిన్స్లో ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాయిన్ మనం ఏదైనా కాయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఇంటర్ఫేస్ ఏంటంటే ఈ పైన కనిపించేదంతా కూడా ఈ కాయిన్ పేరు, అట్లాగే ఇది ఈ కాయిన్ సింబల్. ఓకే, ఈ /soul అనేది ఏంటంటే పెయిర్ అంటారు. ఉత్త కాయిన్ సింబల్ వేరు, దానికి /soul అని యాడ్ చేస్తే అది పెయిర్ అయిపోతుంది. ఓకే, మీరు ఆ కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ కాపీ బటన్ ఉంది కదా, ఆ కాపీ బటన్ ప్రెస్ చేస్తే మీకు కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ అయిపోతుంది. సో మనం ఏదైనా మీమ్ కాయిన్ కొనాలంటే ట్రస్ట్ వాలెట్లో కానీ, ఈ ఫ్యాంటమ్ వాలెట్లో కానీ, మెటామాస్క్లో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కాంట్రాక్ట్ అడ్రస్ తెలియాలన్నమాట. అదే ఈ కాంట్రాక్ట్ అడ్రస్. సో ఒకవేళ ఈ ఈథీరియం పైన అయితే మనం ఎట్లయితే యూనిస్వాప్లోకి వెళ్ళి మనం కొనుక్కోవాల్సి వస్తుందో లైక్ స్వాప్ చేసుకునేటప్పుడు, అట్లాగే ఇది సొలానా పైన ఉన్న మీమ్ కాయిన్ కాబట్టి మనం ఈ ఫ్యాంటమ్ వాలెట్ ద్వారా రేడియంలో కానీ జూపిటర్లోకి కానీ వెళ్ళి ఈ కాంట్రాక్ట్ అడ్రస్ని యూజ్ చేసుకుని మనం ఆ మీమ్ కాయిన్ని కొనుక్కోవచ్చు. ఓకే, అండ్ ఇట్లా ఉంటుంది. అండ్ వాళ్ళ టెలిగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, వెబ్సైట్ కానీ లింక్స్ అన్నీ ఈ ఏరియాలో మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ప్రస్తుతం వీళ్ళైతే ఓన్లీ టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ అండ్ వెబ్సైటే అటాచ్ చేశారు, ఇంకా టెలిగ్రామ్ అటాచ్ చేయలేదు. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం వాళ్ళ ట్విట్టర్ పేజెస్ కానీ, ఇగోండి ఇప్పుడు వాళ్ళ ట్విట్టర్ పేజెస్కి కానీ లేదా వాళ్ళ వెబ్సైట్కి కానీ మనం డైరెక్ట్గా యాక్సెస్ అయిపోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే తెలివిగా వెబ్సైట్ ఏం స్పెషల్గా క్రియేట్ చేయకుండా ఒక న్యూస్ ఆర్టికల్ని ఆ వెబ్సైట్ ప్లేస్లో యాడ్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇంకా లిక్విడిటీ డీటెయిల్స్ కానీ, అండ్ మార్కెట్ క్యాప్ కానీ, అండ్ ఇక్కడ 24 hour వాల్యూమ్ కానీ, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఇవన్నీ బైస్ సెల్స్కి సంబంధించిన కానీ. అండ్ ఇదేంటంటే కంప్లీట్గా మనం ఇందాక నేను చెప్పించాను కదా వాచ్ లిస్ట్ అని.
సో ఇక్కడ మనం ట్యాప్ చేస్తే ఆ వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ట్యాప్ చేశాక ఏ వాచ్ లిస్ట్లో కావాలంటే ఆ వాచ్ లిస్ట్ పైన కొడితే మనకు ఆ వాచ్ లిస్ట్లోకి ఈ కాయిన్ యాడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అలర్ట్స్ కొట్టుకుంటే ఏంటంటే మనకి ఒక ప్రైస్ రీచ్ అయినప్పుడు మనకు నోటిఫికేషన్ రావడం, లేదా ఒక మార్కెట్ క్యాప్ రీచ్ అయినప్పుడు ఇక్కడ చూడండి, ఇదేమో కంప్లీట్గా ప్రైస్, అంటే ఒక ప్రైస్ రీచ్ అయినప్పుడు మనం అంటే పైకి పెరిగినప్పుడు ఈ ప్రైస్ని మనం ఎడిట్ చేసుకొని పెరిగినప్పుడు మనకు ఆ నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే ఇది ట్యాప్ చేస్తే మనకి తగ్గిపోయినప్పుడు, అంటే మీరు ఒక ప్రైస్ మెన్షన్ చేసి తగ్గిపోయినప్పుడు ఆ ప్రైస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేదా రెండు సైడ్స్ మూమెంట్ ఉన్నప్పుడు, లెట్స్ టేక్ పైకి కిందకి ఒక 5% లేకపోతే ఒక 10% మూమెంట్ ఉన్నప్పుడు అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్. ఓకే, అసలు ఇవన్నీ కాదు, ఒకవేళ పర్సంటేజ్ ఫార్మాట్స్లో అంటే ఒక 5% అప్ అయితే అట్లా, లేదా 5% డౌన్ అయితే, లేదా 10% అప్ అయితే 10% డౌన్ అయితే నోటిఫికేషన్స్ రావాలనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు. లేదా ప్రైస్ ఒకవేళ సొలానా ఫార్మాట్లో కావాలనుకుంటే, ఇది సొలానా మీమ్ కాయిన్ కాబట్టి సొలానా ప్రైస్ ఫార్మాట్లో కావాలనుకుంటే ఇట్లా, లేదా ఒకవేళ మార్కెట్ క్యాప్ ఫార్మాట్లో కావాలన్నా కూడా మీరు మార్కెట్ క్యాప్ మీద టైప్ చేసి మార్కెట్ క్యాప్ పెరిగితే మీకు ఇక్కడ అంటే ఎంత పెరిగితే నోటిఫికేషన్ రావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఎంత తగ్గితే నోటిఫికేషన్ రావాలనేది ఇక్కడ సెట్ చేసుకుని అలర్ట్ క్రియేట్ చేసుకోవడం. సో ఇది ఈ కాయిన్కి సంబంధించి. అట్లాగే మీరు ఇంకా కిందకి వెళ్ళారనుకోండి కొంచెం, మీకు ఇక్కడ ఏంటంటే ఎస్ ఇవన్నీ వస్తాయి. అంటే అసలు మీకు ఇది ఎన్ని డేస్ ఎగో క్రియేట్ చేసిన పేరు, అట్లాగే ఇంకా దీని కాంట్రాక్ట్ అడ్రస్లు, అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఇంకోటి గమనించాల్సింది, ఈ లాస్ట్లో రిపోర్ట్స్ కానీ లేదా రాకెట్స్ కానీ ఈ సింబల్స్ బర్నింగ్ కానీ షిట్ అని కానీ ఈ సింబల్స్ ఉంటే ఏంటంటే మీరు దీని తగ్గట్టుగా ఇది లెజిట్టా కాదా అని చెప్పి అర్థం చేసుకోవడానికి మీకు ఈ సింబల్స్ అన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది ఇప్పటిదాకా బై చేసిన వాళ్ళు అక్కడ ఇస్తున్న ఫీడ్బ్యాక్ అని అర్థం. ఓకే, సో ఒకళ్ళు అండ్ ఇంకొకటి ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు షిట్ కాయిన్ అని లేకపోతే ఫ్లాగ్ రిపోర్ట్స్ ఇచ్చినంత మాత్రం అసలు అది కంప్లీట్లీ ఫేక్ కాయిన్ అని కాదు. సో ఏదైనా మీరు ఇప్పుడు లెట్స్ టేక్ యూట్యూబే తీసుకోండి, ఏ వీడియో చూసినా కూడా మీకు లైక్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ కొన్ని డిస్లైక్స్ కూడా ఉంటాయి, ఇది కామన్. అట్లా ఇక్కడ కూడా ఉంటాయి. సో ఇది జస్ట్ ఫీడ్బ్యాక్ లాంటి ఏరియా అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఏంటంటే ఇదంతా దీని ఇంటర్ఫేస్. ఒకవేళ ఈ కాయిన్ నిజంగా లెజిటిమేట్ కాయినా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది, అది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక స్కామ్ నడుస్తుంది. అదేంటంటే మీమ్ కాయిన్స్, స్పెషల్లీ మీమ్ కాయిన్స్ బై చేస్తూ సెల్ చేస్తున్న టైంలో కొన్ని అసలు సెల్ అవ్వవు కూడా. మీరు బై అయితే చేయగలుగుతారు బట్ సెల్ అవ్వవు. సో ఎందుకు సెల్ అవ్వవు అంటే అక్కడ ఏం చేస్తారంటే కాయిన్ క్రియేట్ చేసినప్పుడు కొంతమంది వాళ్ళు ఏంటంటే రెనౌన్స్మెంట్ చేయరు. రెనౌన్స్మెంట్ అంటే పర్మిషన్స్ ఇంకా వాళ్ళ చేతిలోనే పెట్టుకుంటారు. నెక్స్ట్ లిక్విడిటీ బర్న్ చేయకపోవడం కానీ లేకపోతే లిక్విడిటీ లాక్ చేయకపోవడం కానీ చేయరు. సో దానివల్ల ఏంటంటే కాయిన్ పెరిగాక లిక్విడిటీ రిమూవ్ చేస్తారు. నేను మీకు అవన్నీ ఎగ్జాంపుల్తో చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాయిన్ లెట్స్ టేక్ ఈ కాయిన్ లెజిట్టా కాదా, ఇప్పుడు ఈ హెచ్ఎంపీ ఈ కాయిన్ ఉంది కదా, ఈ కాయిన్ లెజిట్టా కాదా తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ చేసుకొని rugcheck.xyz ఆ యాప్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ మీరు ఆ కాంట్రాక్ట్ అడ్రస్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మీకు ఇట్లా లోడింగ్ పేజ్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి మీకు దాని యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు లెట్స్ టేక్ ఈ కాయిన్ చూడండి, గుడ్ అని రేటింగ్ ఇచ్చింది బికాజ్ ఇది చాలా తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కాయిన్. అట్లాగే ఇక్కడ కింద మీకు మెన్షన్ కూడా చేస్తుంది ఇక్కడ, అంటే అసలు ఎందుకు ఇది జస్ట్ గుడ్ అని ఇస్తుందని చెప్పేసి చూడండి. అక్కడ లో అమౌంట్ ఆఫ్ ఎల్పీ ప్రొవైడ్ అంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ లిక్విడిటీ పూల్ ఉంది అని చెప్పి. అండ్ ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు అది క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు లెట్స్ టేక్ ఎల్పీ లాక్డ్ దగ్గర చూడండి 100%, అంటే లిక్విడిటీ అనేది కంప్లీట్గా లాక్ చేశారు. ఓకే, అట్లాగే ఇక్కడ మింట్ అథారిటీ చూడండి. ఈ మింట్ అథారిటీ ఏంటంటే మీకు ఒక కొత్త కాయిన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక సప్లై అనేది డిఫైన్ అవుద్ది. ఆ సప్లై కాకుండా ఇంకా ఎక్స్ట్రా సప్లై క్రియేట్ చేయొచ్చు అనే అవకాశం ఉన్న కాయిన్నే మింట్ అథారిటీ ఉన్నట్టు అని అర్థం. ఓకే, సో ఓనర్కి మింట్ అథారిటీ ఉంది. లెట్స్ టేక్ ఇప్పుడు ఒక 100 కాయిన్స్ క్రియేట్ చేశాడు, 100 కాయిన్స్ సప్లై అని చెప్పి క్రియేట్ చేశాడు. తర్వాత ఏమైందంటే ఆ మార్కెట్లో బాగా పెరుగుతున్న టైంలో ఇంకో కొంచెం ఎక్కువ కాయిన్స్ అంటే మింట్ చేసుకునే అవకాశం ఉండి తనే క్రియేట్ చేయొచ్చు అనమాట అదే వ్యాలెట్ నుంచి. సో అట్లాంటి అథారిటీని మింట్ అథారిటీ అంటారు. సో అది ఎప్పుడూ కూడా మింట్ అథారిటీ ఉండకూడదు. ఓకే, అండ్ అట్లాగే మార్కెట్ క్యాప్ అనేది మీకు ఎక్కడైనా సేమ్ అట్లాగే చూపిస్తుంది. అండ్ ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ ఇప్పుడు సప్లై కానీ ఇవన్నీ మీకు ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి.
సో ఇది ఏం చేస్తుందంటే ఈ ప్లాట్ఫామ్ మీకు ఆ కాయిన్ లెజిట్టా కాదా అని చెప్పేసి చెక్ చేయడానికి ఉపయోగపడే ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డెక్స్ స్క్రీనర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, చార్ట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ కింద. ఈ ఒక్క నిమిషం చూపిస్తాం. ఇంకోండి ఈ చార్ట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేస్తే ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు పైన అంతా చార్ట్ వస్తుంది, కిందంతా మీకు కొన్ని నెంబర్స్ కనిపిస్తే వాటి గురించి చెప్తాను మీకు. ఇప్పుడు పైన మీకు ఒక బార్లా ఉంటుంది చూడండి, ఒక్క నిమిషం. ఎస్, సో ఈ పైన చూడండి ఒక బార్లా ఉంది. ఈ బార్ అడ్జస్ట్ చేస్తూ ఉంటే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇటు సేమ్ ట్రేడింగ్ వ్యూ ఇంటర్ఫేస్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఈ చార్ట్ ఏదైతే ఉందో ఇది మనం ప్రైస్లో ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ క్యాప్లో చూపిస్తుంది. కావాలంటే ఇక్కడ మనం పైన బార్లో ప్రైస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ చార్ట్ అంతా ఇప్పుడు ప్రైస్ ఫార్మాట్లో చూపించడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు కావాలంటే ప్రైస్లో చూపిస్తుంది. అది ఒకవేళ మళ్ళీ మార్కెట్ క్యాప్ ఫార్మాట్లో చూపించాలంటే మళ్ళీ మార్కెట్ క్యాప్ని పైన టచ్ చేస్తే మీకు ఇప్పుడు మార్కెట్ క్యాప్ ఫార్మాట్లో చూపిస్తుంది. ఓకే, సో ఇది ఈ కాయిన్కి సంబంధించి. అండ్ అట్లాగే కొంచెం కిందకి వెళ్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ యారో మార్క్తో పైకి లాగిన తర్వాత ఇక్కడ ఈ కనిపిస్తున్నవన్నీ ఏంటంటే మీకు ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఈ కాయిన్ని పర్టికులర్గా ఈ కాయిన్ని ఎవరెవరు కొంటున్నారు అండ్ ఎవరెవరు అమ్ముతున్నారు లైవ్లో ఆన్ చైన్ డేటా అంతా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. గ్రీన్ అంటే కొనడం, అట్లాగే రెడ్ కలర్లో ఉందంటే సెల్ చేయడం. సో ఈ రెండు ఇక్కడ డిఫరెన్స్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ చివర్లో ఉన్నదేమో ఇదంతా టైం, అండ్ ఇక్కడ ఎంత అమౌంట్ పెట్టుకుంటున్నారు అనేది ఏంటనే అంతా, అండ్ ఏ ప్రైస్ దగ్గర కొంటున్నారు. ఈ చివరిది వ్యాలెట్, ఈ ఏ వ్యాలెట్ నుంచి కొంటున్నారు అనేది క్లియర్గా మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే, అండ్ ఇంతేకాదు మీకు ఇక్కడ ఒక్క నిమిషం చెప్తా. ఎస్, ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా వ్యాలెట్ పైన ట్యాప్ చేస్తే మీకు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ వ్యాలెట్లో ఇక్కడ ఏంటంటే తను ఎంత పెట్టి కొన్నాడు అనేది ఇక్కడ చూపిస్తుంది. బాట్ సోల్డ్ ఎంత అమ్మాడు, అట్లాగే ప్రస్తుతం ఉన్న పిఎన్ఎల్ ఎంత, అంటే రియలైజ్డ్ పిఎన్ఎల్ అంటే రియలైజ్డ్ పిఎన్ఎల్, అన్రియలైజ్డ్ పిఎన్ఎల్ అంటే ఇంకా ఎంత అమ్మకుండా ఉంచాడు, దానిపైన ఎంత ప్రాఫిట్ నడుస్తుందని, అండ్ ఇంకా ఎంత కొన్నాడు, అందులో ఇంకా ఎంత తన దగ్గర ఉన్నాయి అని చెప్పేసి, అండ్ ఇక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్స్లో కొన్నాడు, ఎన్ని ట్రాన్సాక్షన్స్లో అమ్మాడని ఇక్కడ అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఒక్క నిమిషం. ఎస్, అండ్ ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎక్స్ప్లోరర్ ద్వారా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం సోల్ స్కాన్ యూజ్ చేస్తాం బికాజ్ ఇది సొలానా మీమ్ కాయిన్ కాబట్టి. సో డైరెక్ట్గా ఈ వ్యాలెట్ కొన్న ట్రాన్సాక్షన్ అంతా కూడా మనకి ఇక్కడ కింద చిన్న ఎక్స్ప్లోర్ ఆప్షన్తో ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మొత్తం ట్రాన్సాక్షన్ హ్యాష్తో సహా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లెట్స్ టేక్ వ్యాలెట్ కావాలనుకోండి, ఆ వ్యాలెట్ని ఏం చేద్దామంటే మీకు ఎస్, ఇప్పుడు ఈ ఎక్స్ప్లోర్ బటన్ మీద కొట్టిన తర్వాత మీకు ఆ సోల్ స్కాన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇక్కడ మీకు జూమ్ చేసి ఇదిగోండి, ఇదంతా వ్యాలెట్. ఒక్క నిమిషం, మీకు అది ఇంకోండి ఈ పైన కనిపిస్తుంది కదా, ఇదంతా వ్యాలెట్. అంటే మీకు దీన్నంతా కాపీ చేసుకుని మీరు ఈ వ్యాలెట్ ట్రాక్ చేస్తుంటే ఆ వ్యాలెట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ మీకు తెలుస్తాయి. ఓకే, సో నేను అది ఎట్లా లెట్స్ టేక్ ఇదిగోండి, అది మీరు కాపీ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు కాపీ బటన్ యూజ్ చేసి కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకుని మీకు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవాలనుకుంటే మీరు సర్టైన్ యాప్స్ ఉంటే నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వాటిని యూజ్ చేసి మీరు ఎప్పటికప్పుడు ఆ వ్యాలెట్స్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ అన్నిటికి కూడా నోటిఫికేషన్స్ పెట్టుకోవచ్చు. సో అది ఈ ట్రాన్సాక్షన్స్ ట్యాబ్. తర్వాత ఏంటంటే ఇక్కడ టాప్ ట్రేడర్స్ అని ఉంటాయి. మీరంటే ఈ కాయిన్ కొన్నప్పుడు కొంతమంది తక్కువతో కొని ఎక్కువ మంది అమ్ముతారు కదా, సో వాళ్ళల్లో టాప్ ట్రేడర్స్. ఇప్పుడు లెట్స్ టేక్ ఇదిగోండి, ఈ కాయినే తీసుకోండి ఎగ్జాంపుల్. ఎస్, సో ఈ ఫస్ట్ వ్యాలెట్ పర్సన్ తను కొన్నది ఇనీషియల్ అమౌంట్ ఎంతో చూడండి, అట్లాగే అమ్మింది ఎంతో చూడండి. సో $381 పెట్టుకుంటే 2700 చేంజ్ డాలర్స్కి అమ్మాడు. సో ఇంకా మనకి ఈ రైట్ సైడ్ స్వైప్ చేస్తూ ఉంటే ఏంటంటే మనకి ఒక్క నిమిషం ఈ స్వైప్ చేస్తూ ఉంటే ఇంకా దాని గురించి ఇంకా డీటెయిల్స్, అంటే ఎంత ఇంకా హోల్డ్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ అన్రియలైజ్డ్లో కనిపిస్తుంది. సో ఆ బ్యాలెన్స్ ఎంత ఉందనేది మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చివరిలో ఉన్న బటన్స్ ఏంటంటే మనకి ఆ వాళ్ళు చేసిన అంటే వాళ్ళ వ్యాలెట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం సోల్ స్కాన్ ద్వారా తెలుసుకోవాలంటే సేమ్ ఇక్కడ చివరిలో కనిపిస్తున్నాయి కదా ఈ బటన్స్, ఏదైతే ఇక్కడ చివరిలో, సో ఇవి కొడితే ఏంటంటే డైరెక్ట్ సోల్ స్కాన్లోకి రీడైరెక్ట్ అయ్యి వాళ్ళ వ్యాలెట్ అడ్రస్ మనకు అక్కడ చూపిస్తుంది.
నేను మీకు అది ఒకసారి చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ నేను టైప్ చేస్తే ఇదిగోండి ఇక్కడ తన వ్యాలెట్ అడ్రస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో దీన్ని యూజ్ చేసుకుని మళ్ళీ నేను తన వ్యాలెట్ కావాలంటే కూడా తన వ్యాలెట్ కూడా ట్రాక్ చేయొచ్చు. సో ఇట్లా ఇది ఈ టాప్ ట్రేడర్స్ యొక్క సెక్షన్. అండ్ దీన్ని కావాలనుకుంటే మనం ఇంకా 7 డేస్కి మార్చుకోవచ్చు. మన ఇష్టం, మన టైం ఫ్రేమ్, మనకి ఇష్టం వచ్చిన టైం ఫ్రేమ్ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇది కొత్తగా క్రియేట్ అయిన కాయిన్ కాబట్టి దీంట్లో స్నైపర్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. పాత కాయిన్స్కి స్నైపర్స్ అనే ఆప్షన్ ఉండదు. సో స్నైపర్స్ అంటే ఏంటంటే కాయిన్ లాంచ్ అయిన వెంటనే కొనడం అనమాట. సో వాళ్ళు వెంటనే బాట్స్ యూజ్ చేసి కొంటారు. సో ఆ బాట్స్ యూజ్ చేసి కొన్న వాళ్ళు ఎంత పెట్టి కొన్నారు, ఎంత అమ్మారు, అట్లాగే ఇప్పుడు ఇంకా ఎన్ని కాయిన్స్ ఉంచుకున్నారు, సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. అండ్ అట్లాగే సేమ్ ఇందాకట్లాగా మళ్ళీ ఆ వ్యాలెట్ సోల్ స్కాన్ రీడైరెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి కూడా రీడైరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హోల్డర్స్ బటన్. ఈ హోల్డర్స్ ద్వారా ఏంటంటే మన టాప్ హోల్డర్స్ అందరూ ఒక టాప్ 10 to 15 హోల్డర్స్ వరకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అవన్నీ మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఆ హోల్డర్స్లో ఇవన్నీ ఏమో వాళ్ళ వ్యాలెట్ అడ్రస్లు ఇవన్నీ. అండ్ ఇవన్నీ ఏమో వాళ్ళు ఎంత పర్సంటేజ్ హోల్డ్ చేస్తున్నారు అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ వాళ్ళు ఒక్క నిమిషం ఇక్కడ మీకు మళ్ళీ సేమ్ వాళ్ళ వ్యాలెట్కి రీడైరెక్ట్ చేసుకోవాలనుకుంటే సేమ్ మళ్ళీ ఈ బటన్స్ మీద కొడితే వాళ్ళ వ్యాలెట్స్కి డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుద్ది. ఓకే, సో ఇది ఈ హోల్డర్స్ యొక్క బటన్. అండ్ ఈ హోల్డర్స్లో ఏంటంటే చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే ఇక్కడ 45% అని కనిపిస్తాం, ఇక్కడ బ్యాంక్ అని. ఇదేంటంటే రేడియం పూల్. ఇప్పుడు ఇది సొలనా పైన ఉంది కాబట్టి ఈ రేడియంలో ఉన్న సప్లై ఇక్కడ చూపిస్తుంది. అదే ఒకవేళ ఇథీరియం మీమ్ కాయిన్ అయితే ఇది యూనిస్వాప్ అని చెప్పి డైరెక్ట్ చూపిస్తుంది. ఇది సొలనా పైన అయ్యేసరికి ఇక్కడ సింబల్ జస్ట్ ఇట్లా ఒక సింబల్ చూపించి ఇది రేడియం పూల్ అని అర్థం అనమాట. ఓకే, సో రేడియంలో ఉందని అర్థం. అంతేగాని ఒక పర్సన్ ఇండివిజువల్ ఇంత సప్లై హోల్డ్ చేస్తున్నానని అర్థం కాదు. ఓకేనా, ఇదంతా పర్సంటేజ్ ఆఫ్ సప్లై, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది హోల్డర్స్ది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే లిక్విడిటీ ప్రొవైడర్స్. ఈ లిక్విడిటీ ప్రొవైడర్స్ అంటే నేను ఆల్రెడీ లిక్విడిటీ గురించి ఒక వీడియో చేశాను కదా. సో మీరు ఆ వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ చాలా కాయిన్స్కి ఒకటే లిక్విడిటీ పూల్ ఉంటుంది. బికాజ్ ఇది సోల్ మీమ్ కాయిన్ కాబట్టి రేడియం లిక్విడిటీ పూల్ ఉంటుంది. ఎవరైతే ఇనీషియల్గా లిక్విడిటీ పూల్ లాక్ చేసి లేదా బర్న్ చేసి ఉంటారో వాళ్ళ లిక్విడిటీ పూల్ అనమాట. లేదా పెద్ద కాయిన్ అయ్యేసరికి మీకు బాగా కాయిన్ సైజ్ అంటే మార్కెట్ క్యాప్ పెరుగుతూ ఉండే కొద్దీ లిక్విడిటీ ప్రొవైడర్స్ కూడా పెరుగుతూ ఉంటారు. ఓకే, సో లిక్విడిటీ ప్రొవైడింగ్ అంటే ఏంటనేది మీకు తెలియకపోతే ఒకసారి ఆ పాస్ట్ వీడియో చూడండి, నేను అక్కడ ఆ వీడియోలో కవర్ చేశాను. అండ్ ఇక్కడ బబుల్ మ్యాప్స్ అని కూడా తీసుకొచ్చారు. ఈ బబుల్ మ్యాప్స్ అంటే ఏంటంటే మీకు ఒక పిక్టోరియల్ ఫార్మాట్లో ఏ వ్యాలెట్ దగ్గర ఎంత ఉందని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఓపెన్ అయింది కదా బబుల్ మ్యాప్. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ బబుల్ మ్యాప్ అంటే ఈ పెద్ద బబుల్ అర్థం ఏంటంటే ఒక పెద్ద వ్యాలెట్ అంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ కాయిన్స్ని హోల్డ్ చేస్తుంది ఒక వ్యాలెట్ అని. ఓకే, ఒకవేళ దీనికి ఇంకొక వ్యాలెట్కి కనెక్షన్ ఉందనుకుంటే ఆ వ్యాలెట్ ఈ వ్యాలెట్ మధ్యన కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగి సేమ్ ఈ కాయిన్సే, ఇప్పుడు ఏదైతే మనం హెచ్ఎంపీవీ అనుకున్నాం కాయిన్, ఆ కాయిన్ ట్రాన్సాక్షన్స్ జరిగి సో ఇద్దరి మధ్యన ఉన్నట్టుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. మీకు అవి లైన్స్ ఉంటాయి. ప్రస్తుతం అయితే దీంట్లో లైన్స్ ఏం లేవు. సో ఇదేంటంటే చిన్న మీమ్ కాయిన్ కాబట్టి. అదే నేను వేరే మీమ్ కాయిన్ తీసుకుందాం అనుకోండి. ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏదైనా పెద్ద కాయిన్ తీసుకోండి. నేను ఎగ్జాంపుల్ పాప్ క్యాట్ తీసుకుందాం. ఓకే, పాప్ క్యాట్లో ఏమవుతుందంటే ఇది చాలా పెద్ద కాయిన్ కాబట్టి మీకు ఆబ్వియస్లీ బబుల్ మ్యాప్స్ అనేది మీకు క్లియర్గా తెలుస్తాయి. సో నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే యాక్చువల్లీ బబుల్ మ్యాప్స్ కొన్ని మిస్టేక్స్ చూపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇంకా ఇది డెవలపింగ్ ఫేజ్లో ఉన్నట్టుంది. సో బికాజ్ యాక్చువల్ బబుల్ మ్యాప్స్ ఇలా ఉండవు, అంటే ఇలానే ఉంటాయి. బట్ అంటే ఇంత పెద్ద కాయిన్కి కూడా ఇట్లా చూపించడం అనేది బబుల్ మ్యాప్ అది ఇంపాసిబుల్. మీరు ఇంకా ఎగ్జాక్ట్గా బబుల్ మ్యాప్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెబ్సైట్ ఉంటుంది bubblemapps.io అని చెప్పేసి. సేమ్ ఈ కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ చేసి ఆ వెబ్సైట్లోకి తీసుకెళ్ళి పేస్ట్ చేస్తే మనకు ఆ బబుల్ మ్యాప్స్ కూడా మొత్తం కనిపిస్తాయి. సో అదొక ఇదనమాట మీకు, అంటే బబుల్ మ్యాప్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే మీకు అదొక ఆప్షన్. ఓకే, నేను ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మనకి ఇందాక ఈ చార్ట్స్ ప్లస్ ట్రాన్సాక్షన్స్లో ఈ ట్రాన్సాక్షన్స్ దగ్గర మీకు ఒక ఫీచర్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు లెట్స్ టేక్ ఇందాక నేను ఏం చెప్పాను, ఇవన్నీ ఎంత అమౌంట్ పెట్టుకుంటున్నారని చెప్పాను కదా. ఈ పక్కన ఒక చిన్న టెలిగ్రామ్ కానీ లేకపోతే ఈ సెండ్ సింబల్ లాంటివి ఉన్నాయి చూడండి. సో వీటి అర్థం ఏంటంటే మీకు దాన్ని ఇంకా ఫిల్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. లెట్స్ టేక్ నేను చూపిస్తాను ఆగండి క్లియర్గా మీకు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫిల్టర్ బటన్ మీద కొడితే లెట్స్ టేక్ నాకు $500 కంటే అబౌవ్ ట్రాన్సాక్షన్సే కావాలి. అంటే $500 కంటే ఎక్కువ కొన్నా $500 కంటే ఎక్కువ అమ్మినా కూడా అలాంటి ట్రాన్సాక్షన్స్ కావాలని పెట్టాను అనుకోండి.
ఇప్పుడు నాకు అన్ని $500 కంటే అబౌవ్ ట్రాన్సాక్షన్సే కనిపిస్తాయి. అలాగే ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ యూఎస్డి ఇక్కడ నేను ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఈ టెలిగ్రామ్ బటన్ మీద కొడితే నాకు ఇది వచ్చింది. అట్లాగే మీకు ఒకవేళ మీ దగ్గర ఒక వ్యాలెట్ అడ్రస్ ఉంది, ఆ వ్యాలెట్ అడ్రస్ చేసిన ట్రాన్సాక్షన్స్ కావాలి అని అనుకుంటే ఇక్కడ మీకు ఏంటంటే ఇదిగోండి ఈ ఫిల్టర్ బటన్ మీద కొట్టారనుకోండి, మీకు ఒక ఆప్షన్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మీరు ఆ వ్యాలెట్ అడ్రస్ పేస్ట్ చేస్తే మీకు ఆ వ్యాలెట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ చూపిస్తుంది. లెట్స్ టేక్ ఇప్పుడు మీకు నేను ఒకటి చెప్తాను ఆగండి. ఇప్పుడు లెట్స్ టేక్ ఈ ఫస్ట్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాని యొక్క ట్రాన్సాక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ సింబల్ లైక్ ఏదైతే సెండ్ సింబల్లా ఉందో సేమ్ దాని మీద మనం ట్యాప్ చేస్తే మనకి ఆ కాయిన్కి ఆ వ్యాలెట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రం తెలుస్తాయి మనకి. ఒక్క నిమిషం, రాంగ్గా ట్యాప్ అయింది, నేను మీకు క్లియర్ చూపిస్తాను. ఎస్, సో ఫస్ట్ది సెల్ బటన్ కదా, ఫస్ట్ది మనం దాని మీద కొడితే మనకి అదిగోండి అతను ఏ టైంలో ఏ ప్రైస్ దగ్గర బై చేశాడు, ఏ ప్రైస్ దగ్గర సెల్ చేశాడు, ఎంత పెట్టి బై చేశాడు, ఎంత పెట్టి సెల్ చేశాడు మొత్తం వస్తుంది. అట్లా ఇందాక మనం నార్మల్గా చూసుకుంటే ఏం తెలిసింది, ఒకవేళ డైరెక్ట్గా జస్ట్ ఈ వ్యాలెట్ మీద కొడితేనేమో ఎంత పెట్టి బై చేశాడు ఆ డీటెయిల్స్ అక్కడ వస్తాయి. బట్ ఒక సిరీస్గా మొత్తం ఎంతెంత పెట్టి ఏ టైంలో బై చేశాడు అని తెలుసుకోవాలనుకుంటే ఇట్లా ట్యాప్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఇందాక నేను చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ మనం క్రాస్ బటన్ మీద కొట్టేసాం అనుకోండి బ్యాక్కి వెళ్ళిపోతాం. అదే మళ్ళీ మనం ఇక్కడ సేమ్ ఆ సెండ్ సింబల్ ఏదైతే టెలిగ్రామ్ సింబల్ లాంటివి ఉందో దాని మీద ట్యాప్ చేస్తే సేమ్ తను ఇక్కడ చార్ట్లో కూడా మనకి డిస్ప్లే అవుతుంది ఏ పాయింట్లో తను బై చేశాడు, ఏ పాయింట్లో సెల్ చేశాడని, తను లాస్కి బై చేశాడు తను లాస్తో బయటకు వచ్చాడా, ప్రాఫిట్తో బయటకు వచ్చాడా, ఇవి కూడా మనం ఇక్కడ నుంచి ఎస్టిమేట్ చేసేయచ్చు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలంటే ఇక్కడ క్రాస్ బటన్ కొడితే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. సో ఇది మనకి ఇక్కడ ఇంటర్ఫేస్. సో అదనమాట. అండ్ ఇక్కడ ఉన్న ఈ చార్ట్ బటన్ కొడితే సేమ్ ఆ చార్ట్ని మనకు చూపిస్తుంది. అండ్ ఒక ట్రేడింగ్ వ్యూ ఫార్మాట్లో మనకి అన్ని ఇండికేటర్స్ యాడ్ చేసుకోవడం చూపిస్తుంది. అండ్ ఇక్కడ లాస్ట్ బటన్ కొడితేనేమో ఆ ట్రాన్సాక్షన్స్ని కొంచెం బాగా ఎలివేట్ చేసి బాగా పెద్దగా చూపిస్తుంది. సో ఆ ఫీచర్స్ అన్నీ ఇవి ఈ యాప్లో ఉన్న ఫీచర్స్ అన్నీ. అండ్ ఇది ఇంటర్ఫేస్ అంతా. ఇది ఒక కాయిన్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే నేను చెప్పింది ఇప్పటిదాకా. అదే ఒకవేళ మీకు లెట్స్ టేక్ కొన్ని వేరియస్ కాయిన్స్ అసలు ఏ మార్కెట్ క్యాప్లో ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రీనర్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీనర్ బటన్ దగ్గర ట్యాప్ చేసి మీరు ఇక్కడ దీంట్లో ఉన్న ఫిల్టర్స్ని యూజ్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్స్ అన్నిటిని యూజ్ చేసుకుంటూ ఉంటే మీకు ఏ మార్కెట్ క్యాప్ నుంచి ఏ మార్కెట్ క్యాప్లో కావాలి, ఏ ట్రాన్సాక్షన్స్ నుంచి అంటే ఎంత ట్రాన్సాక్షన్స్ మినిమం ఉండాలి, ఎంత వాల్యూమ్ మినిమం ఉండాలి, ఇవన్నీ మన ఇష్టం వచ్చినట్టు మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ట్రెండింగ్ అని, న్యూ అని, అండ్ మూన్ షాట్ అని. మూన్ షాట్ ఏంటంటే వెరీ రిస్కీ కాయిన్స్, ఇంకా అవి చాలా లో మార్కెట్ క్యాప్లో ఉన్నాయని అర్థం అనమాట. అండ్ న్యూ అంటే ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన రీసెంట్గా లాంచ్ అయిన మీమ్ కాయిన్స్. సో వాటన్నిటి గురించి కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ నేను పెట్టుకున్న ఇంటర్ఫేస్ అంతా మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్ళిపోయి మీకు క్లియర్గా ఇక్కడ నుంచి మీరు ఆ సెట్టింగ్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మీకు ఇప్పుడు ఏ రోలో ఏది ఫస్ట్ కనిపించాలనేది కూడా మీరు టోటల్గా ఇక్కడ నుంచి మీరు వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. సో దట్ మీకు కావాల్సినట్టుగా ఇంటర్ఫేస్ అంతా మారిపోతుంది. ఓకే, సో ఇది ఈ డెక్స్ స్క్రీనర్ యాప్ గురించి. అండ్ ఇంకా దీని గురించి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఇప్పుడు నేనేం చెప్పాను, ఇప్పుడు లెట్స్ టేక్ ఒక కాయిన్లోకి వెళ్ళేసి మనం వ్యాలెట్స్ వెతికితే ఆ వ్యాలెట్స్ని మనం ట్రాక్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కదా అని చెప్పాను. సో ఇప్పుడు లెట్స్ టేక్ నేను ఈ పాప్ క్యాట్ ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు లెట్స్ టేక్ ఈ టాప్ ట్రేడర్స్కి వెళ్ళిపోతే ఇక్కడ నేనేం చెప్పాను, మీరు ఎవరన్నా తక్కువ అమౌంట్ పెట్టి ఎక్కువ అమౌంట్ బయటకు వచ్చిన వాళ్ళ వ్యాలెట్ని ట్రాక్ చేయాలంటే ఇక్కడ నుంచి ట్రాక్ చేయొచ్చు అని అంటే ఇక్కడ నుంచి మనం వాళ్ళ వ్యాలెట్స్ తెలుసుకోవచ్చు అని చెప్పాను. ఈ బటన్ యూజ్ చేస్తే సోల్ స్కాన్కి రీడైరెక్ట్ అవుతుంది. వాళ్ళ వ్యాలెట్ని మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి కాపీ చేసుకుని వాళ్ళ వ్యాలెట్లో ఏమేమి ఉన్నాయో చూడొచ్చు. సో ఇది నేను చెప్పింది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఆ వ్యాలెట్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ఏంటో తెలుసుకోవాలి కదా. మరి నెక్స్ట్ మన అనాలిసిస్ మనం చేయాలంటే సో దానికోసం నేనేం చేస్తానంటే మీకు నెక్స్ట్ వీడియోలో అసలు వ్యాలెట్స్ని ఎట్లా ట్రాక్ చేయాలి, ఈథీరియం చైన్ పైన, BNB చైన్ పైన, లేకపోతే ఈ సొలానా చైన్ పైన ఎలా ట్రాక్ చేయాలనేది నేను మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఈ rugcheck.xyzలో మనకు ఆ టోకెన్ ఎస్పెషల్లీ ఓన్లీ సొలానా చైన్ పైనే ఇది అంటే మనకి ఎగ్జామిన్ చేయగలుగుద్ది అనమాట. అట్లాగే ఈథీరియం చైన్ పైన కానీ లేకపోతే వేరే చైన్స్ పైన ఎట్లా తెలుసుకోవాలి అసలు అది నిజంగా జెన్యూనా ఫేక్ టోకెన్ అంటే మీకు ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. క్రిప్టో మీమ్స్లో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో లేదా ఈ ఎస్పెషల్లీ ఏదైనా బ్లాక్ చైన్లో చిన్న లూప్ హోల్స్ పట్టుకుని కూడా స్కామ్ టోకెన్స్ లాంచ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో
ప్రతి టోకెన్ పైన మీరు చాలా లిమిటెడ్ అమౌంట్తోనే స్టార్ట్ చేసి అసలు నిజంగా అది అంత బాగుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆ కాయిన్ పైకి వెళ్ళడం మంచిది. నేను ఇందాక ఏం చెప్పాను, లెట్స్ టేక్ మీరు ఒక కాయిన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ కాయిన్ టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేకపోతే ట్విట్టర్లో కానీ వీటి నుంచి యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో మీరు వాటిల్లో ద్వారా ఇప్పుడు లెట్స్ టేక్ టెలిగ్రామ్ ఉందనుకోండి, ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా మీరు అసలు వాళ్ళ అసలు ఇంటెన్షన్ ఏంటి, ఆ కమ్యూనిటీ ఎలా ఉంది, అదంతా కూడా మీరు ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు తెలుసుకోవచ్చు. లైక్ అసలు నిజంగా వాళ్ళు జెన్యూనేనా, బాగా చేస్తున్నారా టీమ్, ఎట్లా ఉంది వాళ్ళ వర్క్స్ అని. అట్లాగే ఈ ట్విట్టర్ ద్వారా వాళ్ళ ట్విట్టర్ ప్రొఫైల్ అసలు అప్డేటెడ్గా ఉందా అండ్ ఎలా ఉన్నాయి వాళ్ళ ట్వీట్స్, అవన్నీ కూడా ఈ ట్విట్టర్ ప్రొఫైల్ని యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు. అండ్ ఈ వాళ్ళ వెబ్సైట్ని కూడా యూజ్ చేసి మనం ఎట్లా ఉంది వాళ్ళ స్టేటస్ ఏంటి అని చెప్పి మొత్తం ఆ డీటెయిల్స్ తెలుసుకుని తర్వాత మీకు నిజంగా అన్ని జెన్యూన్ బాగుందని అనిపించినప్పుడు ఈ rugcheck.xyz స్పెషల్లీ సొలానాకి అయితే, లేదా ఇథీరియం కనుకోండి. ఇప్పుడు ఇథీరియం కూడా చూపిస్తాను చూడండి. మీరేం చేయాలంటే ఇథీరియం మీమ్ కాయిన్స్కి లెట్స్ టేక్ ఇక్కడ ఇథీరియం మీమ్ కాయిన్స్ వచ్చేసరికి లెట్స్ టేక్ వుల్ఫ్ అనుకోండి. ఈ ల్యాండ్ వుల్ఫ్లో మీకు కొంచెం కిందకి వెళ్తే మీకు ఇక్కడ ఎస్, సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. వీటికి సంబంధించి అంటే ఈ కాయిన్కి సంబంధించి ఒక 3 ప్లాట్ఫామ్స్ ఇస్తున్న స్కోర్స్ అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు లెట్స్ టేక్ ఫస్ట్ దాంట్లో నో ఇష్యూస్ అని. బట్ ఇక్కడ చూడండి టోకెన్ స్నిఫర్ వాళ్ళు కొన్ని ఇష్యూస్ మెన్షన్ చేస్తున్నారు. సో దీన్ని అంటే మీరు ఆ టోకెన్ స్నిఫర్ పైన కొడితే మీకు ఆ టోకెన్ స్నిఫర్ వాళ్ళు ఇస్తున్న స్కోర్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటనేది మొత్తం మీకు ఇంకా క్లియర్గా తెలుస్తాయి. నేను మీకు అది ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కింద స్కోర్ అని వస్తుంది. 1 minute. ఎస్, సో ఇక్కడ మీ కింద స్కోర్ అని వస్తుంది కదా. సో ఈ స్కోర్ జనరల్గా 100 ఉండాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బట్ ఈ కాయిన్కి 90 ఉంది. సో ఆబ్వియస్లీ కొంచెం అయితే రిస్క్ ఉంది. సో ఆ రిస్క్ ఉంది కాబట్టి అది 90 అని చూపిస్తుంది. అది ఎందుకు 90 అని చూపిస్తుంది కూడా మీకు ఇక్కడ రీజన్ చూపిస్తుంది. సో మీరు ఇవన్నీ అవేర్నెస్ తెచ్చుకుని తర్వాత మాత్రమే, అంటే ఒక ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఆ కాయిన్ని బై చేయడానికి వెళ్ళండి. ఇప్పుడు సొలానా కాయిన్స్కి అయితే నేను చెప్పాను rugcheck.xyz. అదే ఒకవేళ ఇథీరియం మీమ్ కాయిన్స్ కానీ లేకపోతే బేస్ కానీ బైనాన్స్ స్మార్ట్ చైన్ కానీ ఇట్లాంటి మీమ్ కాయిన్స్ అన్నిటికీ ఇట్లా ఈ టోకెన్ స్నిఫర్ వాళ్ళు కానీ లేకపోతే 2-3 ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ డెక్స్ స్క్రీనర్తో టైప్ అయి ఉన్నాయి. అవి మీకు కింద డైరెక్ట్గా చూపిస్తాయి అండ్ వాళ్ళు మీకు ఒక అనాలిసిస్ చేసి ఆ కాయిన్ని చూపిస్తారు. బట్ స్టిల్ అప్పటికీ కూడా కొన్ని స్కామ్స్ జరుగుతాయి. నేను ఆల్రెడీ గమనించాను. ఈవెన్ ఇక్కడ స్కోర్ 100/100 అని ఉన్నా కూడా నేను కొన్ని టోకెన్స్ చూశాను, దే ఆర్ నాట్ ఈవెన్ సెల్లబుల్. అంటే మనం బై చేయగలుగుతాం బట్ సెల్ చేయలేం. దానివల్ల మరి ఏంటి అవతలోడికి బెనిఫిట్ అంటే సింపుల్, వాడికి వచ్చే బెనిఫిట్ ఏంటి, వాడు లిక్విడిటీ పూల్ని ఎల్పీ టోకెన్ కానీ లేకపోతే వాడి దగ్గర ఉన్న ఏదైతే కాయిన్స్ కానీ వాటిని యూజ్ చేసుకుని వాడి, అంటే మీరు సెల్ చేయలేరు, వాడు సెల్ చేసేయచ్చు. అంటే మీకు సెల్ చేసే పర్మిషన్ వాడు ఇవ్వకుండా ఓన్లీ బై చేసే పర్మిషన్ వరకు ఇస్తాడు. వాడు ఒక్కడు సెల్ చేసుకునే ఆప్షన్ పెట్టుకుంటాడు వైట్ లిస్ట్ అనే ఆప్షన్తో, లేదా ఒక 4-5 వ్యాలెట్స్కి వైట్ లిస్ట్ అనే ఆప్షన్ ఇచ్చి. సో మీకు ఏం చేస్తారంటే ఆ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళి చూస్తే, ఇందాక నేను చెప్పాను కదా ఈ చార్ట్స్ ప్లస్ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళి మీరు ఏం చూస్తారంటే ఇక్కడ నిజంగా సెల్లబుల్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసి మీరు అప్పుడు వెళ్తారు. బట్ స్టిల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 4-5 వ్యాలెట్స్కి ఒక వైట్ లిస్టింగ్ వ్యాలెట్స్గా క్రియేట్ చేసి ఆ 4-5 వ్యాలెట్స్కి మాత్రమే సెల్లింగ్ ఆప్షన్ ఇచ్చి మిగతా అన్నిటికీ కూడా ఓన్లీ బయింగ్ ఆప్షన్ ఇస్తారు. సో అప్పుడు ఏమైందంటే మనందరం ఏమో ఓన్లీ బై చేయగలుగుతాం, ఆ హ్యాకర్ ఆ 4 వ్యాలెట్స్ ద్వారా తను సెల్ చేయగలుగుతాడు. సో అట్లాంటివి ఉంటాయి. అట్లాగే ఎల్పీ టోకెన్ వాళ్ళు ఏం చేస్తారంటే రెనౌన్స్మెంట్ చేయకుండా ఎల్పీ టోకెన్ వాళ్ళ దగ్గర ఉంచుకొని ఎల్పీ టోకెన్ కూడా లాక్ చేయకుండా ఉంచుతారు. సో అట్లాంటప్పుడు ఏమవుద్దంటే ఆ ఎల్పీ టోకెన్ని కూడా మీరు మనం స్పెషల్లీ ఒక కాయిన్ బాగా పెరిగినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఒక మంచి పీక్ టైంలో ఆ లిక్విడిటీ పూల్ టోకెన్ని యూజ్ చేసి రిడీమ్ కొట్టేస్తాడు. అంటే తను $50 లిక్విడిటీ పూల్కి అటాచ్ చేసి ఉండొచ్చు, బట్ మార్కెట్ క్యాప్ బాగా పెరిగినప్పుడు ఆ $50 కాస్త ఆ లిక్విడిటీ పూల్ అంటే లిక్విడిటీ టోకెన్ వాల్యూ ఆల్మోస్ట్ ఒక 1,000, 2,000, 5,000 కూడా అవ్వచ్చు, ఒక్కోసారి 10,000 కూడా అవ్వచ్చు. అదంతా కూడా తను విత్డ్రా చేసేయచ్చు. సో అట్లాంటి స్కామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటి గురించి మీకు కొంచెం అవేర్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు కొంచెం ఏదన్నా పెద్ద స్టెప్ తీసుకోవాలంటే తీసుకోండి. కానీ వితౌట్ నాలెడ్జ్ తీసుకుంటే నేను చెప్తున్నాను కదా, చాలామంది చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఈ మీమ్ కాయిన్స్ ట్రేడింగ్లో. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని అప్పుడు మీరు ఏదైనా స్టెప్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. సో అది ఈ వీడియో ఇప్పటిదాకా చూసారంటే ఖచ్చితంగా ఐ కెన్ అండర్స్టాండ్ మీకు చాలా డెడికేషన్ ఉంది. అండ్ ఇటువంటి అప్డేట్స్ గురించి కానీ లేకపోతే క్రిప్టో కరెన్సీ న్యూస్ గురించి కానీ అప్డేటెడ్గా ఉండాలంటే వెళ్ళి మన టెలిగ్రామ్ అకౌంట్ని అట్లాగే ట్విట్టర్ అకౌంట్ని మన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటిని ఫాలో అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఆల్రెడీ నేను ఈ డెక్స్ స్క్రీనర్ గురించి మన ట్విట్టర్లో నేను ఎప్పుడో ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకపోతే టెక్స్ట్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో క్విక్ అప్డేట్స్ కావాలంటే మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.